ప్రతి సంవత్సరం నీట్ మీద చాలామంది ఆశావాహులు ఉంటారు. నీట్ పరీక్షలో ర్యాంక్స్ రావాలి, ఎయిమ్స్ లాంటి కళాశాలల్లో సీట్లు రావాలి అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు. చాలా కష్టపడి పనిచేస్తారు. యాక్చువల్గా సంవత్సరం తరబడి పూర్తిగా కష్టపడి కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని కూడా ఎగ్జామ్స్ రాస్తారు. అటువంటి నేపథ్యంలో నీట్ పరీక్ష ఏదైతే రాశారో మే 3వ తారీఖున అది లీక్ అయింది. ఆ కారణంగా పూర్తిగా పరీక్ష రద్దు చేయబడింది. ప్రస్తుతం అందరినీ కూడా ఆలోచనలో పడేసినటువంటి సమాచారం ఇదే. దీని మీద ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ రాసి దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళ తాలూకా పేరెంట్స్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యావు? యాక్చువల్గా నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ వచ్చిన వార్తతో నీ ఫీలింగ్ ఎలా ఉంది? సార్, జరిగింది చాలా అన్ఫార్చునేట్. ప్రిపరేషన్ చాలా బాగానే చేసుకున్నాను సార్. కానీ ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఇంకా ఒక 1 month మళ్ళీ ఇంక కష్టపడాలి. ఈ ఎగ్జామ్ కూడా కొంచెం ప్రాపర్గా కండక్ట్ చేస్తే బెటర్ సార్. అంతేనా? సో ఎగ్జామ్ కూడా ప్రాపర్ కండక్ట్ చేయాలంటున్నారు. ఇక్కడ పేరెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇలాంటి పరిస్థితిని ఒక పేరెంట్గా మీరేమంటారు? సేమ్ హైలీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ సార్. ఎందుకంటే చాలామంది పిల్లలు పేరెంట్స్ స్ట్రెస్ తీసుకుని, వాళ్ళతో పాటు టీచర్స్ కూడా స్ట్రెస్ తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేసిన ఎగ్జామ్ ఇది. నా సజెషన్ ఎన్టీఏకి ఏంటంటే, ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ సిబిటీగా ఎలా కన్వర్ట్ చేశారో నీట్ని కూడా సిబిటీకి కన్వర్ట్ చేసేయండి. ఒక సియూఈటీ ఎగ్జామినేషన్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, 0 పాసిబిలిటీ ఆఫ్ కాపీయింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే వేలో నీట్ ఎగ్జామినేషన్ కూడా సిబిటీ మోడ్లో కన్వర్ట్ చేసేస్తే అసలు ఇంత ప్రాబ్లమే ఉండదు. సో అది కన్వర్ట్ చేసేయాలంటున్నారు. ఏంటమ్మా, ఎలా అనిపిస్తుంది? ఎగ్జామ్ రద్దయిపోయింది, మీరు ఎదురు చూస్తున్న ఆశలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎలా చూడాలి? నేనైతే ప్రస్తుతానికైతే ఒక సెకండ్ ఛాన్స్ కానీ తీసుకున్నాను దీన్ని. కానీ రీనీట్ అని అంటే ఫస్ట్లో కొంచెం ఇదే అయ్యాను, అంటే కొంచెం డిప్రెస్డ్గా. కానీ తర్వాత ఇది ఖచ్చితంగా అంటే ఇది ఒక రకమైన రెండో అవకాశం లాగా ఫీల్ అయ్యైతే అంతే, రెండో అవకాశం. సో అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎదురు చూస్తున్న ఆశలన్నీ కూడా ఇలా అయ్యాయి ఏంట్రా అనే ఫీలింగ్ కొంత కనిపిస్తుంది మీలో. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ విన్నాక డిప్రెస్డ్ లాగా అనిపించింది, టెన్షన్ అనిపించింది. ముందే ఇంకో 1 year ఇన్వెస్ట్ చేసాము, ఇంకోసారి చదవాలా దానికే అని థాట్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి బెస్ట్ పాసిబిలిటీ ఇంకా ఏంటంటే ఇంకోసారి సెకండ్ ఛాన్స్ వచ్చిందని ఆలోచించి ఇంకోసారి రాయడమే. ఇంకా దానికన్నా బెటర్ పాసిబిలిటీ ఇంకా ఏం లేదు. నీట్ లాంటి ఎగ్జామ్సే ఇలాగా ఇదైపోతూ ఉంటే, లీక్ అయిపోయి రద్దయిపోవడం లాంటివి జరుగుతుంటే ఎలా చూడాలి? అంటే చాలా సాడ్ గానే చూడాలి. చాలా డిప్రెస్డ్ అనిపించింది. 1 year అంతా ఫుల్లీ ఇన్వెస్ట్ చేసాము, ఇయర్ అంతా. ఇప్పుడు అలానే లీక్ అయితే ఇంకా అంటే డిప్రెషన్ లాగా ఉండిద్ది. డిప్రెషన్ లో ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. నీట్ ప్రిపేర్ అవుతున్నారా? నీట్ రాశారా? ఎలా అనిపిస్తుంది? నీట్ ఎగ్జామ్ రద్దయిపోయింది చూస్తే కనుక, ఎంతో కష్టపడి, మీ కళ్ళు చూస్తుంటే కూడా రాత్రి పోవాలి కష్టపడి రాసినట్టుగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఇలాంటి క్యాన్సిల్ అయిపోవడాన్ని ఎలా చూస్తారు? ఫస్ట్ అయితే చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యాం. కానీ తర్వాత ఇంకొక ఛాన్స్ ఉంది, ఇంకా మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉండొచ్చు అని కొంచెం హ్యాపీనెస్. అంటే సెకండ్ ఇయర్ అయిపోయాక నీట్ రసం తెలీదు ఎలా ఉంటుంది ఏంటి అక్కడ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఫీల్ అవుతుంది. సో అది పరిస్థితి. మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. అలాగే కానీ చాలా మంది కష్టపడి రాశాము, చాలా కష్టపడి దీనికోసం ప్రిపేర్ అయ్యామన్న వాళ్ళు మాత్రం ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా దీన్ని ఇలాంటివి క్యాన్సిల్ అయిపోతే, అంటే ఖచ్చితంగా ఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతే, ఈ విధంగా లీక్ అయిపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. వీటిని ఒక రకంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లాగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా తీసుకొస్తే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అని కూడా కొంత ఒపీనియన్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం నీట్ పరీక్ష, నీట్ యూజీ 2026 ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో దాని తాలూకా ఎఫెక్ట్ మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత దీన్ని కొంతమంది సెకండ్ ఛాన్స్ లా చూస్తున్నా, కొంతమంది మాత్రం ఎంత కష్టపడ్డాము ఏంట్రా మా పరిస్థితి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.